సేల్ డీడ్ ఇంకా సేల్ అగ్రిమెంట్ రెండు ఒకటే అనుకుంటారు, కానీ కాదు. ఈ రోజు మనం ఈ వీడియోలో సేల్ డీడ్ అంటే ఏంటి, సేల్ అగ్రిమెంట్ అంటే ఏంటో క్లియర్ గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మనం సేల్ అగ్రిమెంట్ గురించి తెలుసుకుందాం. సేల్ అగ్రిమెంట్ ని అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అని కూడా అంటారు. అయితే సెల్లర్ కి బయర్ కి మధ్య ఒక అగ్రిమెంట్ అనేది జరుగుతుంది. ఆ అగ్రిమెంట్ లో బయర్ వచ్చేసి సెల్లర్ కి ఎంతైతే అడ్వాన్స్ పే చేశాడు, రిమైనింగ్ ఎంత అమౌంట్ పెండింగ్ ఉంది అంటే డ్యూ అమౌంట్ ఎంత ఉంది, అది ఏ డేట్ కి పే చేస్తారు, ఎప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు అనే పాయింట్స్ వచ్చేసి ఈ సేల్ అగ్రిమెంట్ లో మెన్షన్ చేసుకుంటారు. అంతేకాకుండా సెల్లర్ వచ్చేసి బయర్ కి ఆ ల్యాండ్ మీద ఏదైతే ఎలక్ట్రిసిటీ బిల్ పెండింగ్ ఉన్నా, ట్యాక్స్ బిల్ పెండింగ్ ఉన్నా, వాటర్ బిల్ పెండింగ్ ఉన్నా, లోన్ ఉన్నా కానీ క్లియర్ చేసి ఇవ్వాలి. సేల్ అగ్రిమెంట్ అనేది సెల్లర్ కి బయర్ కి ఒక ప్రూఫ్ మాత్రమే. ఇతను ల్యాండ్ అమ్ముతున్నట్టు, ఇతను ల్యాండ్ కొంటున్నట్టు ప్రూఫ్ మాత్రమే. అంతేకాని సేల్ అగ్రిమెంట్ అనేది కంప్లీట్ గా ఓనర్షిప్ వచ్చినట్టు కాదు. సేల్ అగ్రిమెంట్ ఈస్ నాట్ ఈక్వల్ టు కంప్లీట్ ఓనర్షిప్. నెక్స్ట్ మనం సేల్ డీడ్ గురించి తెలుసుకుందాం. సేల్ డీడ్ అంటే సెల్లర్ నుంచి కంప్లీట్ గా ల్యాండ్ ఓనర్షిప్ అనేది బయర్ కి ట్రాన్స్ఫర్ అయ్యింది అని చెప్పే డాక్యుమెంటే ఈ సేల్ డీడ్ డాక్యుమెంట్. ఇది బయర్ కి ఫస్ట్ ప్రూఫ్. ల్యాండ్ కొన్నాడు అన్నదానికి సేల్ డీడే బయర్ కి ఫస్ట్ ప్రూఫ్. అండ్ ఆల్సో దీన్ని ఖచ్చితంగా సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేయించడం మ్యాండేటరీ. దీన్నే సేల్ డీడ్ అంటారు. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే ఫాలో చేయండి ఫ్లిక్సా రియాలిటీ పేజ్ ని ఇన్స్టాగ్రామ్ లో, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్లిక్సా ఛానల్ ని యూట్యూబ్ లో.